మనకెందుకక్క, పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. వ్యవస్థని కాపాడాల్సిన వ్యక్తులే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనకి న్యాయం జరుగుతుందంటావా? ఈ కార్ తీసుకెళ్ళి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వాడి ఫామ్ హౌస్ దగ్గర పెట్టి నువ్వు ఊరు బయలుదేరు. మిగిలింది నేను చూసుకుంటా. మరి నువ్వు ఫ్లాట్కి ఎలా వెళ్తావు? చెప్పండి మేడం. రూలెట్ బోర్డు ఉంది. ఫ్లాట్ జోన్కి వచ్చారా? ఈ బుక్లో ఎంటర్ చేయండి. శుక్రియా. అలా 501 కీ తీసుకుని 5th ఫ్లోర్ నుండి స్టెప్స్ ద్వారా నా ఫ్లాట్కి వచ్చి నేను ఆడబోయే గేమ్ మొదలు పెట్టాను. డ్రగ్ ఎక్కువైంది, అర్జెంట్గా హాస్పిటల్ పోవాలి. ఈ కండిషన్లో నీకు ట్రీట్మెంట్ చేయాలంటే తెలిసిన డాక్టర్ ఉండాలి, లేదంటే డ్రగ్లో ఉన్నందుకు నీకే ప్రాబ్లం. ఆయన పక్కనే హృదయ హాస్పిటల్ తెలిసిన డాక్టర్ ఉన్నాడు. నెంబర్ చెప్పు. రింగ్ అవుతుంది. పిచ్చి వేషం లేకుండా నేను చెప్పింది మాత్రమే చెప్పు. మెయిన్ రోడ్ నుండి వెళ్ళడానికి నువ్వే పెళ్లి కొడుకువి కాదు, క్రిమినల్. బెడ్షీట్ కట్టుకుని అలా కిందకి దిగు. డాక్టర్, హాస్పిటల్కి వెళ్ళిన చరణ్ బతికి మొత్తం విషయం అందరికీ చెప్పేస్తే ఆ అవకాశం వాడికి ఇవ్వకూడదనే అను తీసుకోగా మిగిలిన డ్రగ్స్లో ఏం కలిపితే పాయిజనస్ అవుతుందో ఇంటర్నెట్లో సెర్చ్ చేశా. కొకైన్ వుడ్ బి లీథల్ వెన్ ఇట్ ఇంటరాక్ట్ విత్ అనాల్జెసిక్. డ్రగ్లో ఏ పెయిన్ కిల్లర్ కలిసినా పాయిజనస్ అవుతుందని ఉంది. అందుకే పీరియడ్స్ టైంలో మేము యూజ్ చేసే ఆస్పిరిన్ని వాడికి ఇచ్చిన డ్రగ్స్లో మిక్స్ చేశాను బావా. ఇలా తయారీ నువ్వు? నీకేమన్నా పిచ్చా? వాడు బతికుంటే ఎలా బావా నేను మొదలుపెట్టిన గేమ్ ఫినిష్ అయ్యేది? అవకాశం చూసి స్ట్రెచర్ మీద ఉన్న వాడి పాకెట్లో హను ఫోన్ పెట్టాను. చరణ్ ఏమైంది? చరణ్ చరణ్ ఓ షిట్. ఎమ్మెల్యేతో 2 కోట్ల డీలా. వాడే ఎమ్మెల్యే, పైగా క్రిమినల్. ఇలా ఫోన్ చేసి బెదిరిస్తే భయపడి డబ్బిస్తాడా? బెదిరిస్తే ఇవ్వడు. నీ కార్లో ఉన్న హార్డ్ డిస్క్ చూశాను, అందులో మీరు స్టోర్ చేసిన వీడియోస్ గురించి చెప్పు, అప్పుడు ఇస్తాడు. అలా వాడితో ఫోన్ చేయించి నేను మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది శృతి. అంత క్రూరంగా ఎలా చంపేవే? భయం అనేది చంపడంలో కాదు బావా, చస్తూ బ్రతకడంలో ఉంది. ఒక స్త్రీకి జరిగిన పరాభవానికి మహాసంగ్రామమే జరిగింది. మరి అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్న వాళ్ళని చంపడం క్రూరవెలా అవుతుంది? అది ద్వాపర యుగమే. ఇప్పుడున్న చట్టాలు లేవు అప్పుడు. చట్టాలు. ఒక అమ్మాయికి జరిగిన ఘోరానికి దేశం మొత్తం స్పందిస్తే నిర్భయ అనే చట్టం వచ్చింది. కానీ అదే నిర్భయ దోషులను శిక్షించడానికి 10 years పట్టింది. ఇంకా నాలాంటి వాళ్లకు న్యాయం జరిగేది ఎప్పుడు? దానికి చంపడమే పరిష్కారమా? అయితే నీ పక్క ఫ్లాట్లో దొంగతనం జరగడం, అక్కడికి పోలీసులు రావడం
అదే టైంకి నువ్వు ఊరు నుంచి రావడం ఇదంతా కూడా నీ ప్లాన్లో భాగమే అనమాట. ఆ టైంలో నా మైండ్ కూడా పనిచేయలేదు బావా. కానీ డోర్ క్లోజ్ చేసిన క్షణం ఏదో తెలియని ధైర్యం, అదే కరెక్ట్ టైం అనిపించింది. నేను ఏదైతే ప్లాన్తో మెడిసిన్ తెచ్చానో వాటినే కింద పడేసి పోలీసులను అలర్ట్ చేశాను. చేసిన క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి బాగానే ప్లాన్ చేసావు. కానీ ఆ హను ఫోన్ నుంచి కాల్ చేసి ఆ ఎమ్మెల్యే గురుమూర్తినే కెలికావు. ఆడిప్పుడు నువ్వు ఊరిని వదిలేస్తాననుకుంటున్నావా? నేను ఫోన్ చేయించింది ఎమ్మెల్యేకని చెప్పాను, ఎమ్మెల్యే గురుమూర్తికని చెప్పలేదు కదా బావా. చూశాను బావా, దాన్ని కొట్టిన 2 minutesకి నీ నుంచి దాని ఫోన్కి వచ్చిన కాల్ని. అలాగే దాని ఫోన్లో ఉన్న నీ మెసేజెస్ కూడా. అప్పుడు తెలిసింది వీళ్లతో పాటు నువ్వు ఉన్నావని. బాగా రేర్ బ్లడ్ గ్రూప్ అన్నా, పైగా బాగా యంగ్ లేడీ కావాలంటున్నావు. ఇంత తక్కువ టైంలో అంటే కష్టం. నాన్న లేడు, అమ్మ, నానమ్మ, తాతయ్య. నువ్వు మనసు పెడితే పని అవుతుంది. నా మరదలన్నా ఆస్తి కోసం అన్ననే సైలెంట్గా చంపిన వాడివి నువ్వు సెంటిమెంట్ ఫీల్ అవుతున్నావా బాబీ? రేర్ బ్లడ్ గ్రూప్ అని నేనే ట్రాప్ చేయను. నువ్వు ఓకే అంటే లాక్ చేద్దాం. కేవలం డబ్బు కోసం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బుకి తన మన అనే భేదం ఉండదు శృతి. ఎస్, ఆ ఎమ్మెల్యే గురుమూర్తికి 10 సంవత్సరాల నుంచి నమ్మిన బొంటనే. కానీ నువ్వు ఆడిన గేమ్ వల్ల అది మొత్తం పోయింది. డబ్బు కోసం మరదల్నే ట్రాప్ చేసినండి. అదే డబ్బు కోసం ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నానని ఆడు అనుకోవడంలో తప్పులేదు కదా. అందుకే ఆడి మనుషులు మనల్ని ఫాలో చేస్తున్నారు. ఆ చరణ్ గడ్ కారులో ఉన్న హార్డ్ డిస్క్ ఎక్కడుందో చెప్పు, నీకేం జరగకుండా నేను చూసుకుంటాను. నీకింకా మ్యాటర్ అర్థం కాలేదు. నిన్నెలా ఫినిష్ చేయాలో నాకు క్లారిటీ లేదు. కానీ ఆ అవకాశం నువ్వే ఇస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండు వెహికల్ పంపిస్తాడు, వీళ్ళు కార్లో కూర్చో. హాస్టల్కి వెళ్ళొద్దాం బావా. ఇప్పుడా? నువ్వు కారులోనే ఉండు, నేను ఇప్పుడు వస్తాను. ఏం చేస్తున్నావు? నీకు శృతి ప్లీజ్, నేను చెప్పేది విను. ఒకసారి శృతి, ఏం చేయబోతున్నావు శృతి? నా మాట విను, నీకేం జరగకుండా చూసుకుంటా. Shut up. ఆ కారేగా మనల్ని ఫాలో చేస్తుంది. అవును. కారు బండి స్టార్ట్ చేయి. నీ చెప్పిన మాట అనకుండా ప్లాన్ మొత్తం నాశనం చేయిస్తావు కదా. ముందు నేసి పడి దొక్కితే ఓ పని అయిపోతాయి. Your game is over, Baba. బావ మరదలు కలిసి గేమ్ ఆడతారే, నువ్వు వాడికి తోడుగా వెళ్ళు.
మూర్తి సార్, వెహికల్స్ క్లియర్ చేయి. మీరు కూడా వెళ్ళి చూడండి. ఓకే సార్. ఒక 10 మినిట్స్ క్రితం వరకు దీని వెనక మీ బావ ఉన్నాడన్న విషయాన్ని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఇదంతా నీకు తెలుసా లేదా అన్నది. ఒకవేళ ఇదంతా నీ ప్లాన్లో భాగం అయితే ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు. నాకు తెలియ సంథింగ్ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఓ పోలీస్గా చేయలేని పని ఓ అమ్మాయిగా నువ్వు చేసినందుకు చాలా గర్వపడుతున్నా. అండ్ శృతి, నేను ఒక కూతురికి తండ్రిని అమ్మ. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే సార్. ల్యాండ్ మార్క్ చిట్యాల వెల్కమ్ బోర్డ్. ఆ పక్కనే ఉన్న పశువుల పాకలో మనుషుల మధ్య తిరుగుతున్న మృగాల మనోగతం అక్కడున్న గడ్డివామలో నిక్షిప్తమై ఉంది సార్. మీలాంటి ఆఫీసర్కి అలాంటి ఆయుధం దొరికితే ఎలా ఉంటుందో చూడాలంతే. బ్రేకింగ్ న్యూస్. కొద్దిసేపటి క్రితం ఒక అజ్ఞాతవాసి పంపిన వీడియో ఎన్నో ప్రకంపనలకు నాంది కాబోతోంది. మనిషి అవయవాలతో బిజినెస్ చేసే ఆర్గాన్స్ మాఫియా మరో కొత్త దందాకు తెరలేపింది. ట్రాఫికింగ్ గురవుతున్నటువంటి అందమైన అమ్మాయిల స్కిన్ తీసి ఇంచుకు లక్షల్లో విక్రయించడం విస్మయానికి గురి చేస్తుంటే ఈ దందాను సౌత్ ఇండియా నుండి లీడ్ చేస్తున్న గురుమూర్తి ప్రస్తుతం ఎమ్మెల్యే కావడం మరింత షాకిస్తోంది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న ఏసీపీ రంజిత్ ఎమ్మెల్యే గురుమూర్తితో పాటు అతని వెనుక ఉన్న వాళ్లను అరెస్ట్ చేసే పనిలో ఉన్నారని మనకందుతున్న సమాచారం.